హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆన్లైన్ అఖిల్. చంద్ర నెట్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేస్తాను. అదేంటన్నా, ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలంటారేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పటికే ఎస్ఎస్సి పోర్టల్ అనేది 3 సార్లు మారడం జరిగింది ఫ్రెండ్స్. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మొదటగా ఉండే ఎస్ఎస్సి పోర్టల్ అనేది ఈ విధంగా ఉండేది. ఆ తర్వాత ఈ విధంగా మారడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ప్రస్తుతానికి ఇప్పుడు అనగా 2024లో పోర్టల్ అనేది ఈ విధంగా మార్చారు. ఇందులో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మాత్రమే ఇక మీదట ఎస్ఎస్సి నుంచి వచ్చే ఎంటీఎస్, హవాల్దార్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ అనే దేనికైనా అప్లికేషన్ చేసుకొని సంబంధిత ఎగ్జామ్కి వెళ్ళి రాసి మీరు క్వాలిఫై అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ చంద్ర నెట్ సెంటర్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, డెమో వీడియో కాబట్టి డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు నెంబర్స్ స్థానంలో 0 ఇవ్వడం జరిగింది. లెటర్స్ ప్లేస్లో ఏబిసిడీలు ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు అలా చేయకుండా మీ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా డీటెయిల్స్ ఇచ్చి మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోగలరు. థ్యాంక్ యూ. గూగుల్లో ssc.gov.in అని టైప్ చేసి సెర్చ్ కొట్టినట్లయితే పైన వచ్చినటువంటి వెబ్సైట్ని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినట్లయితే అది అఫీషియల్ వెబ్సైట్కి మనల్ని తీసుకువెళ్తుంది. లోడింగ్ అయిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన టాప్ కార్నర్లో లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే యూజర్ నేమ్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నట్లయితే యూజర్ నేమ్, పాస్వర్డ్ క్లిక్ చేయాలి. మనం కొత్తగా రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో 4 స్టేజ్లు ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్. కిందని కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ కొట్టడానికి ట్యాబ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డూ యూ హ్యావ్ ఆధార్ అంటే ఆధార్ కార్డు మీరు కలిగి ఉన్నారా అనే ఆప్షన్ వస్తుంది. ఎస్ అని క్లిక్ చేసి ఆధార్ నెంబర్ను టైప్ చేయాలి. మరొకసారి ఆధార్ నెంబర్ను టైప్ చేయాలి. ఇక్కడ మన ఆధార్ డైరెక్ట్గా ఇవ్వకూడదు కాబట్టి ఎగ్జాంపుల్గా జీరోస్ అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్ నేమ్ని టైప్ చేయాలి. 10th క్లాస్లో ఏ విధంగా అయితే క్యాండిడేట్ నేమ్ ఉందో ఆ విధంగానే టైప్ చేయాలి. మరొకసారి క్యాండిడేట్ నేమ్ను టైప్ చేయాలి. తర్వాత జెండర్, మేల్ అయితే మేల్ అని, ఫిమేల్ అయితే ఫిమేల్ అని సెలెక్ట్ చేయాలి. మరొకసారి జెండర్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయాలి. డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో డేట్ ఆఫ్ బర్త్ను మనం ఈ విధంగా ఎంటర్ చేయాలి. మరొకసారి డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయాలి. 10th క్లాస్లో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ విధంగానే ఎంటర్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్ను ఎంటర్ చేయాలి. 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఫాదర్ నేమ్ ఉందో అదే విధంగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంటి పేరుతో సహా ఉన్నట్లయితే ఇంటి పేరుతో సహా ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ దగ్గర
మదర్ నేమ్ను ఎంటర్ చేయాలి. మరొకసారి మదర్ నేమ్ను ఎంటర్ చేయాలి. తర్వాత ఏ బోర్డులో అయితే 10th క్లాస్ అయ్యిందో ఆ బోర్డును సెలెక్ట్ చేయాలి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ను మనం ఎంచుకోవాలి. మరొకసారి ఎగ్జామినేషన్ బోర్డును సెలెక్ట్ చేయాలి. తర్వాత హాల్ టికెట్ నెంబర్ను ఎంటర్ చేయాలి. మరోసారి రోల్ నెంబర్ దగ్గర హాల్ టికెట్ నెంబర్ను టైప్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ సంవత్సరంలో అయితే 10th క్లాస్ పాస్ అయ్యారో ఆ ఇయర్ను ఎంటర్ చేయాలి. మరోసారి ఇయర్ ఆఫ్ పాసింగ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత హై లెవెల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మన క్వాలిఫికేషన్లో ఏదైతే హైయెస్ట్ ఉందో, డిగ్రీ అయితే గ్రాడ్యుయేషన్ అని, పీజీ, పిహెచ్డి అని ఏదైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉందో హైయెస్ట్ క్వాలిఫికేషన్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ను క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మన మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. మొబైల్ నెంబర్కు వచ్చినటువంటి ఓటీపీని టైప్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అని ఆప్షన్ను క్లిక్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ ఈమెయిల్ అడ్రస్ను మనం టైప్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్కు కూడా సెండ్ ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ సెండ్ అయిన తర్వాత ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ను క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ క్రియేషన్ అనేది చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేషన్ చేసుకున్న తర్వాత అడిషనల్ డీటెయిల్స్లో కేటగిరీ ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీఆ, ఎస్సీ, ఎస్టీ అని మనం కేటగిరీని ఎంచుకోవాలి. తర్వాత నేషనాలిటీ దగ్గర సిటిజన్ ఆఫ్ ఇండియా అని క్లిక్ చేసుకోవాలి. తర్వాత మోల్స్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ దగ్గర పుట్టుమచ్చలను మనం టైప్ చేయాలి. తర్వాత డిజేబిలిటీ అయితే డిజేబిలిటీ ఎస్ అని, లేకపోతే నో అని క్లిక్ చేయాలి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ను మనం టైప్ చేయాలి. స్టేట్ దగ్గర స్టేట్ను, అలాగే డిస్ట్రిక్ట్ దగ్గర ఏ డిస్ట్రిక్ట్ అయితే మీది ఆ డిస్ట్రిక్ట్ను ఎంచుకోవాలి. పిన్ కోడ్ను ఎంటర్ చేయాలి. అలాగే పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే యాజ్ అబౌవ్ సేమ్ అని క్లిక్ చేసి డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ అబౌవ్ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేసి ప్రీవ్యూ ఓటీఆర్ ఒకసారి ఓటీఆర్ చూసుకున్న తర్వాత డిక్లేర్ అని కొడితే ఈ విధంగా సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది.